మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమకు 7 నెలల పీఎఫ్ డబ్బులు చెల్లించాలని, కాస్మెటిక్ ఛార్జెస్, బట్టలు పంపిణీ చేయాలని, సకాలంలో వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించిన కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల నిరసనకు బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్ సంఘీభావం తెలిపారు. అధికారులు మున్సిపల్ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాలు సరిగా ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మా మీదకి తప్పు వస్తుందని ఏం చేసినాం, లేటర్ ఇచ్చినాక ఈరోజు పనికి పోండి అన్నారు. మేము పనికి పోము, మాకు పిఎఫ్ పైసలు వాడాలన్నారు. సోమవారం వరకు అలా డబ్బులు పడతాయని అన్నారు. చెక్కులు పంపించినాము, కలెక్టర్లు పంపించినాము. పట్టణం పోవాలి, డబ్బులు 1 పైసా కాదు 2 పైసలు కాదు, మాకు పైసలు కావాలి అని అన్నారు. సరే మేము ఇంటికి వెళ్ళిపోయినాం. మరి ఈ రోజు కూడా మాకు ఓలు సాధారణ చేస్తలేరు. మేము పని రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు వారి యొక్క సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతుంది. వారికి ఏదైతే పీఎఫ్ ఉందో ఆ పీఎఫ్ గత 7 నెలల నుంచి ఇప్పటి వరకు వారి అకౌంట్లో జమ చేయడం లేదు. కమిషనర్ గారిని అడిగితే 2 రోజులలో జమ చేస్తాం, ఈరోజు జమ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు గత ఉన్న కమిషనర్ వాటిని జమ చేయడం జరిగింది. ఈ యొక్క కమిషనర్ మాత్రమే వీరి యొక్క అమౌంట్ను జమ చేస్తలేడు. వీళ్ళు అడిగితే జమ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు వీళ్ళ అమౌంట్ జమ చేయలేరని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి అమౌంట్ కావచ్చు, వారికి సంబంధించి మాకు 7 నెలల పిఎఫ్ అయిపోయింది. 7 నెలల పిఎఫ్ అడిగినా కొద్దీ రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది అని 2 రోజుల పోలే మేము సమ్మె కూర్చున్నా కొద్దీ తెల్లారంగానే రేపు వేస్తాం పొర్రు అంటే మేము పారాలు తీసుకొని పనికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 3 రోజుల తర్వాత అడిగితే ఇంకా వేస్తున్నాము, చెక్ వేసి వచ్చినాం, ఇంకా రాలేదు, చెక్ పంపించినామని చెప్తారు. 4 రోజుల కూడా ఇదే చెప్తారు మాకు. మళ్ళీ పండుగకు జీతాలు కూడా వేయకుంటే చైర్మన్కు ఆయన జైలు నుంచి 5,000 రూపాయలు మాకు పండుగ ఖర్చుకి ఇచ్చాడు. మళ్ళీ జీతం కూడా ఇప్పటికి వేయలేడు. పిఎఫ్ క్లియర్ చేస్తానో చేయలేరు. 3 సంవత్సరాల బట్టలు పెండింగ్ పెట్టిర్రు. టవలలు లేవు, షూలు లేవు, మాస్కులు లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.